శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను చేయాలని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. బుధవారం సాయంత్రం నెల్లూరు తల్పగిరి రంగనాథ ఆలయాన్ని ఆయన సందర్శించారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలో ఏర్పాట్లపై వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు మంత్రికి వివరించారు. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేసి అన్ని శాఖల వారు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. తొలుత వైకుంఠ ఏకాదశి ఆహ్వాన పత్రికను మంత్రి నారాయణ ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉత్తర శ్రీరంగగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో రంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్ష జరిపామని తెలిపారు. ఏకాదశి తర్వాత 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని, ఏకాదశి రోజు 50,000 మంది భక్తులు వస్తారని అంచనా వేసినట్లు చెప్పారు. రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. మొత్తం 493 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, విద్యుత్తు సరఫరాకు ఎక్కడా కూడా అంతరాయం లేకుండా చూస్తామన్నారు. అంచనాలకు మించి రద్దీ పెరిగినా ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, ఆర్డీఓ అనుష, ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు, కార్పొరేటర్లు, ఇన్ఛార్జి డీఎస్పీ గిరిధర్, ఆలయ ఈవో శ్రీనివాసులరెడ్డి, డివిజన్ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. తల్పగిరి రంగనాథ స్వామి వారి వైకుంఠ ఏకాదశి మహోత్సవాల గురించి వైకుంఠ ఏకాదశి పర్వదిన పెద్దలు శ్రీ పొంగూరు నారాయణ స్వామి గారు లాస్ట్ టైం లాగే పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు జరిగించారు. ఈసారి లాస్ట్ టైం కన్నా కొద్దిగా సంఖ్య ఎక్కువ చేసి 493 పోలీస్ వర్షాలు పెట్టారు సార్. 8 మంది సిఐలు, 45 మంది ఎస్ఐలు కలిపి 493 అంటే దాదాపు 500 మంది పోలీస్ పర్సన్ తోటి 29 సాయంత్రం నుంచే ఏర్పాటు చేసుకుంటారు సార్. మొత్తం 29 రాత్రి నుంచి 30th రాత్రి కంప్లీట్గా ఏకాంతం అయిన వరకు కూడా ఈ క్రైమ్ పార్టీ అయితే ఎటువంటి పార్టీ జరగకుండా, బ్యాంక్ లింపింగ్ జరగకుండా, ఈపీజింగ్ జరగకుండా, ప్లస్ మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే సార్ ఎక్కడ మనకు తోసులాట ఎక్కడ జరగకుండా ప్రికాషన్ తీసుకుంటాం సార్. నేను ఆల్రెడీ మేము వచ్చి మొత్తం డయాగ్రమ్ వేసి విలేజ్ ఎక్కడ వస్తుంది, ప్రెజర్ పాయింట్స్ ఏవి అన్ని గుర్తించడం జరిగింది సార్. ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా మేము అమలు ప్రికాషన్స్ తీసుకుంటాం. వచ్చి సార్ అందరికీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం ఇది ఎంతో పురాతనమైనది. దీన్ని
ఉత్తర శ్రీరంగం అని కూడా అంటారు. ఈ యొక్క టెంపుల్లో మనకు ముక్కోటి ఏకాదశి సందర్భంగా 20వ తేదీ నుంచి, ఈ నెల 20వ తేదీ నుంచి 29 వరకు పగల్ కొత్త ఉత్సవాలని జరుపుతారు. ఆ తర్వాత 30వ తేదీ నుంచి 30వ తేదీ వైకుంఠ ఏకాదశి. అది అయిన తర్వాత మరలా ఒక 10 రోజులు అంటే రాపత్తి 10 రోజులు అంటారు, రాపత్తి రోజులు. ఆ 10 రోజులు యాక్చువల్గా ఈ యొక్క ఉత్తర ద్వారదర్శనం యాక్చువల్గా ప్రజలకు ఏర్పాటు చేయటం ఉంటుంది. కోటి ఏకాదశి రోజు ఏర్పాటు చేసి తర్వాత 10 రోజులు ఉత్తర దర్శనం ఏర్పాటు జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు అటు టెంపుల్ అధికారులు, ఆర్డీఓ గారు, మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, అదేవిధంగా మున్సిపల్ శాఖ, హెల్త్ డిపార్ట్మెంటు వీళ్ళందరితో డిస్కస్ చేయడం జరిగింది. పోలీసు వారైతే 493 మంది పోలీసు వాళ్ళని యాక్చువల్గా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేసేదానికి ఏర్పాటు చేశారు. ఇప్పుడే మేయర్ గారు దాంట్లో మహిళలను ఎక్కువ పెట్టండి, మహిళా భక్తులు ఎక్కువ వస్తారు కాబట్టి మహిళలను ఎక్కువ పెట్టమని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్కి మున్సిపల్ శాఖ ప్రత్యేకంగా 130 మందిని స్పెషల్గా అరేంజ్ చేస్తున్నారు. ఎక్కడైతే ఈ టెంపుల్కి వచ్చే రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్లో లైట్ల ఏర్పాట్లు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమయంలో ఎలక్ట్రిసిటీ ఫెయిల్యూర్ లేకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫైర్ వాళ్ళు స్పెషల్గా కొంతమంది స్విమ్మర్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. హెల్త్కి సంబంధించి వాళ్ళు 29వ తేదీ 30వ తేదీ 2 రోజులు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క టెంపుల్ని దర్శించుకోవడానికి సుమారు 50,000 మంది పైగా భక్తులు వస్తారనేది అంచనా. కాబట్టి భక్తులందరికీ ఒకటే నేను చెప్పేది, ఎప్పటిలాగానే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం అధికారులందరూ ఏర్పాటు చేస్తున్నారు. ఆ యొక్క భగవంతుడిని అందరూ ప్రార్థించుకొని ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని, ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానం నందు రాబో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులకు కల్పించవలసినటువంటి సౌకర్యాల కల్పన కోసం ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు, ఈరోజు రెవెన్యూ డివిజనల్ అధికారి గారు, ఇతర అన్ని శాఖల అధికారులతో కలిసి సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరు అధికారులు మాట్లాడారు. ఏ అధికారి ఏ డిపార్ట్మెంట్ వారు ఏ బాధ్యతలు వహించబోతున్నారో ఇప్పుడు అందరూ కూడా గౌరవ మంత్రి గారికి వివరించడం జరిగింది. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వేలాది మంది భక్తులు విచ్చేసేటటువంటి ఈ దేవస్థానంలో ప్రధానంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కాకుండా ప్రధానంగా పనిచేయాల్సిన శాఖలు 2. ఒకటి పోలీస్ శాఖ. గౌరవ డీఎస్పీ గారు చెప్పినట్టు దాదాపు 500 మంది సిబ్బంది గతంలో కంటే ఇప్పుడు ఇంకా ఈ సంవత్సరం ఎక్కువగా పెట్టి ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి గౌరవ మంత్రి గారికి తెలియజేయడం జరిగింది. సార్, దాంట్లో 500 మందిలో మహిళా సిబ్బందిని కూడా, మహిళా భక్తులు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి మహిళా సిబ్బందిని కూడా ఎక్కువ ఏర్పాటు చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. 2వ ప్రధాన శాఖ మున్సిపల్ శాఖ. మున్సిపల్ శాఖ తరఫున గౌరవ కమిషనర్ గారే అన్ని సంగతులు చెప్పడం జరిగింది. శానిటేషన్ పరంగా, త్రాగునీటి పరంగా, అదేవిధంగా లైటింగ్ కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా కార్పొరేషన్ పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. అన్ని శాఖల యొక్క సమన్వయంతో అటు విద్యుత్ శాఖ, అదేవిధంగా గజ ఈతగాళ్ళు, డిఎంహెచ్ఓ గారు, పోలీస్ శాఖ, ఎలక్ట్రిసిటీ అన్ని యొక్క డిపార్ట్మెంట్ సమన్వయంతో ముక్కోటి ఏకాదశి పర్వదినాన వేలాది మంది భక్తులు తరలి వచ్చే ఆ రోజున ఏ సామాన్య భక్తుడికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గౌరవ మంత్రి గారి సూచనలతో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. లైట్స్ కూడా
అంటే ప్రాపర్ ఇల్యూమినేషన్ కోసం లైట్స్ కూడా రైల్వే గేట్ దగ్గర నుంచి దేవస్థానం వరకు ఆలకాల మండపం నుండి పెన్నా ప్యాలెస్ వరకు ఫ్లడ్ లైట్స్ కూడా ఏర్పాటు చేశాం సార్. అదేవిధంగా వాట్సాప్లో కూడా చేస్తున్నాం సార్. ఒక పూర్తి శానిటరీ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని ఈ పర్యవేక్షణ చేయడానికి అపాయింట్ చేశాం సార్. స్వామి వారి దేవాలయంలో దేవస్థానంలో శ్రీ గౌరవనీయ మినిస్టర్ గారు అలానే మేయర్ గారు అండ్ వివిధ శాఖల అధికారులు కూడా ఇక్కడ విచ్చేసి ఉన్నారు. ఈ కోఆర్డినేషన్ మీటింగ్ లాస్ట్ టైం కూడా మనం ఆర్గనైజ్ చేసామండి. చాలా విజయోత్సవంగా ఆర్గనైజ్ చేసాము. ఎటువంటి అంతరాయం కలగకుండా భక్తులకు అందరికీ కూడా అన్ని సౌకర్యాలు కలిగించాము. సో ఇది సెకండ్ టైం అనేది చెప్పాలి. ఫస్ట్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ దేవాలయ శాఖ నుంచి పోలీస్ శాఖ వరకు వారిని పిలుస్తారు. చారిత్రకంగా ప్రతిపత్రమైనటువంటి ఈ వైకుంఠ ఏకాదశికి వచ్చేటువంటి భక్తాదులందరికీ ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేసేందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని శాఖల అధికారులతో ఒక్కొక్క శాఖ వారీగా సమీక్ష నిర్వహించవలసిందిగా ఆర్టీఓ గారిని కోరుతున్నాను. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన GNT రోడ్, సుళ్లూరుపేట.